హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ తెలుసు, డిప్యూటీ డిఓ డైట్ లెక్చర్లకు సంబంధించి చాలామంది బాగా ప్రిపేర్ అవుతున్నారు. దీంట్లో భాగంగా మీరు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ మరియు ఈ యొక్క పేపర్ టూను బాగా ఫోకస్ చేద్దాం, ఎందుకంటే 300 మార్కులు కాబట్టి అనుకుంటూ పేపర్ 1 నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది సమతుల్యమైన పరీక్ష. ఇవి 2 చేతులు లాంటివి. ఏ చేతుకు గాయమైనా ఇంకొక చేతు ఉన్నా మీరు పని చేసుకోలేరు. కాబట్టి మీరు 300 మార్కులు, ఇక్కడ 150 మార్కులు 150 మార్కులు ఉన్నాయి, ఇక్కడ 300 కాబట్టి. కానీ మీరు ఒకటి గమనించట్లేదు, ఏంటంటే మీరు అటెంప్ట్ చేసేది కేవలం 150 ప్రశ్నలు మాత్రమే అనే విషయాన్ని. ఈ పరీక్ష మీకు గత ఆంధ్రప్రదేశ్లో తెలుసు, డిప్యూటీ డిఓ ఎగ్జామ్ జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ పేపర్ 300 మార్కులకు సంబంధించి చాలా ఈజీ ఇవ్వడం జరిగింది. అంటే మీరైతే గంటలో చేసేస్తారు. కానీ అక్కడ జనరల్ స్టడీస్ బాగా కీలకమైంది. కాబట్టి అభ్యర్థులు బాగా పేపర్ 2 పైన ఫోకస్ చేసి పేపర్ 1 నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి విభిన్నమైన ఫలితాలు రావడం జరిగింది. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు జిమ్కి వెళ్తే ఈ చేతు వీక్ ఉందని దీనిపైనే ఫోకస్ చేస్తే ఇది బలమయ్యి బాడీ మొత్తం బలహీనమవుతుంది. మీకు తెలుసు, తెలుగులో పండితుడు తెలుగులో ఫెయిల్ అయ్యాడు, ఒకే ప్రశ్నను మొత్తం 3 గంటలు రాసి. కాబట్టి మిత్రులారా, 2 కూడా సమపాలలో. ఎందుకంటే పేపర్ 2 డెడ్ ఈజీ, పర్ఫెక్ట్ మెటీరియల్, సమగ్రమైన మెటీరియల్, 14 యూనిట్లే ఈజీగా మీరు చేసేస్తారు. కాబట్టి జనరల్ స్టడీస్ పట్టున్న వాళ్ళకు మాత్రమే స్కోప్ ఉంటుంది. మీరు ఇది బాగా నాకు పేపర్ 2 ఎడ్యుకేషన్ బాగా వచ్చు కాబట్టి అది తక్కువ మార్కులు కాబట్టి నేను నెగ్లెక్ట్ చేస్తానంటే మీరు విజయం సాధించలేరు. బ్లైండ్గా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మొదలు పెట్టకూడదు. మరొక ముఖ్య విషయం, మీకు తెలుసు, జనరల్ స్టడీస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుసు. కానీ పేపర్ 2 విషయానికి వస్తే 14 యూనిట్లు ఉన్నాయి, ఇక్కడ 15 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ 14 యూనిట్లు రెడీగా ఉన్నాయి. పర్ఫెక్ట్ మెటీరియల్, ఎక్సలెంట్ మెటీరియల్. మీకు జనరల్ స్టడీస్ పైన పట్టుండి ఇది కనుక పట్టు లేకపోతే చాలా కష్టం. కాబట్టి రెండింటినీ సమపాలలో. ఇది 45 రోజుల్లో పూర్తి చేసే పరీక్ష. చాలామంది మేము నాన్ బీఈడీ అంటారు, చాలామంది మేము ఎంప్లాయీస్ అంటారు, చాలామంది మేము ఫస్ట్ టైం రాస్తున్నామంటారు, చాలామంది మాకు టచ్ లేదంటారు, చాలామంది మాకు వస్తుందా లేదా పోటీలు అంటారు. కానీ ఈ పెద్ద పరీక్ష ఎప్పుడే కానీ పోటీ చాలా తక్కువగా ఉంటుంది. మీరు అప్లికేషన్ సంఖ్యను చూసుకొని మీరు భయపడితే కనుక చాలా కష్టం. కాబట్టి ఎవరైతే ఎక్కువ సమయము ఎక్కువ రోజులు కూర్చుంటారో, ఎక్కువ రోజులు కూర్చునే అవకాశం కూడా లేదు. ఎంత కూర్చున్నా 45 రోజులు కనుక స్టాండర్డ్గా ఒక ప్రణాళిక ప్రకారం కనుక మీరు కూర్చుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మిగతా వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మీ దారి రహదారి అయినప్పుడు మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మరొక విషయం, మన యాప్లో మనము టెస్ట్ సిరీస్ పెట్టాం. చాలా అద్భుతంగా రాస్తున్నారు, ఎక్కువ మంది రాస్తున్నారు, చాలా మంచి మార్కులు సాధిస్తున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ మీరు రాయడమే ఒక విజయం. ఎందుకంటే మీరు చూశారు ఎంతమంది, ఎన్ని వేల మంది రాస్తున్నారు. మరి ఈ వేల మందిలో మీరు లేకపోతే రాసేవాడికి రాయని వాడికి తేడా ఏంటంటే, రాసేవాడు ఖచ్చితంగా చదువుకొని రాస్తాడు, లేదు నష్టం లేదు. అందరూ కాన్సెప్ట్ బాగా వచ్చిన తర్వాత రాద్దాం అనుకుంటారు. కానీ ఆ పేపర్లు అలా లేవు. ఎందుకంటే తక్కువ టాపిక్లు ఇచ్చి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాం. మీరు చదువుకుంటే గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ అక్కడ తక్కువ టాపిక్ల పైన ఎక్కువ ప్రశ్నలు ఇచ్చినప్పుడు, అన్ని రకాల యాంగిల్లో మేము టెస్ట్ చేసినప్పుడు అక్కడే కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ వచ్చిన తర్వాత పరీక్ష రాయడం కాదు, పరీక్ష రాసి కాన్సెప్ట్ తెచ్చుకోవడం. కాబట్టి 60 రోజుల ప్రణాళిక పెట్టాం. మీరు పరీక్ష ఎందుకు రాయట్లేదు తెలుసా? తక్కువ మార్కులు వస్తాయని, లీడర్ బోర్డులో మేము ఉండకపోవచ్చని, లేక పరువు పోతుందని, ప్రిపరేషన్ అయ్యాక రాద్దామని. మరి ఈ భయమే మీ యొక్క ప్రిపరేషన్ను చంపేస్తుంది. పరీక్ష రాస్తే మార్కులు తెలుస్తాయి, మార్పులు తెలుస్తాయి. మీరు పరీక్ష రాస్తే తక్కువ మార్కులు రావచ్చు గాక, కానీ మీరు పరీక్ష రాయకుండా మీ యొక్క బలహీనతలను దాపెట్టుకుంటున్నారు. మీరు పరీక్ష రాస్తున్నారు అంటేనే ఎంతో కొంత నేర్చుకుంటున్నారు మిగతా వాళ్ళకంటే. ఈరోజు రాసిన వ్యక్తి లాస్ట్ వరకు రాస్తేనే విజయం. చాలామంది మధ్యలో ఎగిరిపోతారు, నష్టం లేదు. మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడు విజేత కాదు, కాన్స్టెంట్గా. అందుకే 60 రోజుల దీక్ష అని పేరు పెట్టాను. కాబట్టి మీరు ఖచ్చితంగా పరీక్షలు రాయండి. మీరు చదవకపోయినా రాయండి. ఎందుకంటే తక్కువ టాపిక్లు ఉన్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు, 150 ప్రశ్నలు ఇస్తున్నాం. విపరీతమైన డౌట్లు అడుగుతున్నారు. వారందరి డౌట్లు మేము తీరుస్తున్నాం. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, మనం ఏ స్టేజ్లో ఉన్నాం.
నీకు నువ్వు పోటీ కాదు, నువ్వు ఇతరులకు పోటీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇతరుల కంటే ఎక్కువ సమయం, ఎక్కువ సమాచారం. చాలా రెడీమేడ్ మెటీరియల్స్ చదువుతున్నారు. ఏం చదవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే చాట్ జీపీటీ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఉంది, జెమినీ ఏఐ ఉన్న ప్రతి ఒక్కరు పుస్తకాలు తయారు చేస్తారు. కాబట్టి ఇది చాట్ జీపీటీ జెమినీ ఏఐతో వచ్చేది కాదు. స్టాండర్డ్ పుస్తకాలు, స్టాండర్డ్ మెటీరియల్. తక్కువ మెటీరియల్ ఇస్తే మీకు సంతోషం కావచ్చు, కానీ సమగ్రమైన మెటీరియల్ ఇస్తేనే పరీక్షలో మీరు ఏది వచ్చినా ఎదుర్కోగలరు. ఎలాగో ఎంత చదివినా కొన్ని రోజులే కాబట్టి దాని అంతు చూడాలి, సమగ్రంగా చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి. ఈ పరీక్షలు రాయండి. ఎందుకంటే రివిజన్ అయిపోతుంది, రీడింగ్ అయిపోతుంది, ఓపిక కూడా టెస్ట్ చేయబడుతుంది. 2.5 గంటలు చదవడం అంటే పరీక్ష పేపర్ను ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి. రివిజన్, రీక్యాప్సులేషన్, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్లస్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పరీక్షలు రాయండి. రాస్తే మీరు ఎక్కడ ఉన్నారు, మీ స్థానం ఏమిటి కనీసం చదువుతారు. కనీసం 2.5 గంటలు చదివినప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది. రాయని వాడికి రాసేవాడికి తేడా. మీరు భయపడుతున్నారంటేనే ఏదో తప్పు చేస్తున్నారు. మరి తప్పు చేయని వాడు ఎవడు భయపడడు. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచనలే వస్తాయి, ఫలితాలు రావు. కాబట్టి పోటీ తక్కువగా ఉంది. 45 రోజులు బాగా సీరియస్గా, పకడ్బందీగా అటు జనరల్ స్టడీస్, ఇటు పేపర్ 2 రెండింటిని బేరీజ్ వేసుకుంటూ చదివితే అయిపోతుంది. ఈ నెల 15th వరకు పూర్తి సిలబస్ అయిపోతుంది. మా క్లాసులు అయిపోతాయి, మెటీరియల్ అయిపోతాయి. మెటీరియల్ సిద్ధంగా ఉంది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా. మీరు జస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, ఎగ్జామ్లు కూడా తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి మిత్రులారా. ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆలస్యం చేస్తే మీకు తెలుసు, సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. అందరూ పడిపోయారు వికెట్లు. ఇది ఫుల్ కోర్స్. దీంట్లో క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ తెలుగులో, ఇంగ్లీష్లో, మరియు టెస్ట్ సిరీస్ కూడా. ఎగ్జామ్తో పాటు టెస్ట్ సిరీస్. చాలామంది టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, విపరీతంగా రాస్తున్నారు. ఇది 60 రోజుల ప్రణాళిక. ఖచ్చితంగా రాయండి. ఇంకా మొదటి యూనిట్లోనే ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి మనం పరీక్షలు పెడుతున్నాం. ఈ పరీక్షలు రాయకపోతే మెయిన్ పరీక్షలు ఎలా ఎదుర్కొంటారు? కాబట్టి స్టార్టింగ్లోనే మనం అలర్ట్గా ఉండాలి. తక్కువ బాల్స్ ఉన్నప్పుడు ఎక్కువ రన్లు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి సమపాళ్ళల్లో బాల్స్ ఉన్నాయి, సమపాళ్ళల్లో మనకు సమయం ఉంది. కాబట్టి ఆకలి వేసినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు మిత్రులారా. మీకు మెటీరియల్ గురించి భయం లేదు. సిద్ధమైన మెటీరియల్, ఎక్సలెంట్ మెటీరియల్, సమగ్రమైన మెటీరియల్, పకడ్బందీగా టైం తీసుకొని ఇస్తున్నాం. మీ పుస్తకాలు రాయలేదు, ఇది అసాధ్యం రాయడం అనేటువంటిది. మరి ఎలా పుస్తకాలు వస్తున్నాయో తెలియదు, ఎలా రెడీమేడ్ చదువుతున్నారే. ఇన్స్టెంట్ చదివే వాళ్ళకి అలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి సమగ్రమైన మెటీరియల్ చదివితే పర్ఫెక్ట్ చదవాలి, మళ్ళీ చదివే అవసరం లేకుండా చదవాలి. కాబట్టి చిన్న ఉద్యోగం కాదు, చిన్నగా ఆలోచించకండి, చిన్న మెటీరియల్ చదవకండి, పెద్ద మెటీరియల్ అని భయపడకండి, బాధపడకండి, పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా విజయం మన చేతుల్లోనే ఉంది. భయపడకండి, పరీక్షలు రాయండి, ఎక్కువ సమయం కూర్చోండి, ఎక్కువ ఫోకస్డ్గా కూర్చోండి. జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేయండి. ఎవరి మాటలు వినకండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వినకండి, ఎక్కువ ఫోకస్ ఎగ్జామ్ పైన పెట్టండి. చెవులకు కాదు ప్రిపరేషన్, కళ్ళకు పెట్టండి. మీరు చెవులతో వింటే ఇన్ఫర్మేషన్, కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్. చాలామంది ఇలాగే టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏ మెటీరియల్ వద్దు, A to Z మెటీరియల్ కావాలి మనకు మిత్రులారా. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలుసు స్క్రోలింగ్లో ఉంది. మీరు వాట్సాప్ ఉంది, వాట్సాప్ మాత్రమే చేయండి. ఏ అనుమానం ఉన్నా సరే. మన దగ్గర మెటీరియల్ ఉంది, క్లాసులు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ వేరే చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ స్టడీస్ మీరు చూసుకోండి, పేపర్ 2 మేము చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్.